138వ కీర్తన మనం చదువుతున్నాం. ఈ కీర్తనలో క్రీస్తులో దావీదు అనే పదాన్ని మనం చూస్తున్నాం. కనుక దావీదు గారిని కీర్తన రాశారు ఏంటనే అంశాన్ని మనం చూడబోతున్నాం. అదే సమయంలో 5వ వచనంలో 4వ వచనంలో యెహోవా భూరాజులందరూ నీవు చదువుతున్న మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. కనుక ఈ కీర్తన కీర్తన 3వ వచనంలో మనం చూస్తే నేను మొరపెట్టిన జనమున నేను నాకు ఉత్తరమిచ్చి మొరపెట్టుల గురించి కీర్తన కూడా అన్నమాట. స్తుతులు మొరపెట్టు అనేది కలిసే ఉంటాయి, వాటి సపరేట్ చేయలేదు. వారంటే ప్రార్థన చేయడం, ప్రార్థనలు స్థుతులు కలిసి ఉంటాయి. కానీ ఇక కొన్ని కీర్తనలు కేవలం స్తుతి కీర్తనలు ఉన్నాయి, కొన్ని కీర్తనలు కేవలం ప్రార్థనా కీర్తనలు ఉన్నాయి. కనుక ముందుగా మనం చెప్పిన ధ్యానించుకుంటూ కీర్తనల యొక్క కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథంలో అంశం అనుకున్నాం స్తుతి అనే అంశం. సంపూర్తిగా స్తుతి అనే అంశం కలిగిన కీర్తనలు 60. ప్రార్థన అనుకున్నాం కదా, పూర్తిగా ప్రార్థన అంశం కలిగిన కీర్తనలు 40. ఇశ్రాయేలీయులు సంవత్సరానికి 3 సార్లు ఎరుషలేము దేవాలయానికి యాత్రగా వెళ్ళాలి. జీవితాలు 16 అధ్యాయం 16 వచనంలో మాత్రం ఇశ్రాయేలు దేశం కొండలు లోయలు కలిగిన దేశం కాబట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కాలా, దిగాల, లోయలు దాచుకోవాలా, లేదా వాళ్ళు దాచుకోవాలా, మళ్ళా కొండ ఎక్కాలా, మళ్ళీ కొండ దిగాల. అంటే వాళ్ళు మార్పులు వెళ్తారు. అవి 15 కీర్తనలు ఉన్నాయి. ఇవి 15 మాత్రం మధ్యగా ఉన్నాయి, 120 నుండి 134 దాకా. అయితే స్తుతి కీర్తనలు వర్షకాలి, ప్రార్థనా కీర్తనలు వర్షకాలే. తర్వాత నిర్ణయాలు గురించిన కీర్తనలు అంటే ఆయన రాబోతాడు, ఆయన రక్షకుడుగా వస్తాడు, రెండోసారి తీర్చిదిద్దానికి వస్తాడు అనే విషయాలు 15 కీర్తనలు ఉన్నాయి. అంత్యకాలంలో రాజుగా ఆయన పాలన చేస్తాడు అనే అంశం కలిగిన కీర్తనలు 8 ఉన్నాయి. దుష్టులు నీతిమంతులు వారి ప్రారంభము వారి అంతములు గురించిన కీర్తనలు 8 ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలు 4, మొత్తం 150 కీర్తనలు మనం చూస్తున్నాం. శీర్షికలో ప్రతిదానికి కూడా ఏదో ఒక అంతం ఉంటుంది. కీర్తనని 75 ఉంది, గీతము లేదా గానం అని 15 దైవ ధ్యానం అని 13, అనుభవ గీతం అని 6, ఏమీ లేని 37. కనుక అది కూడా 150 కీర్తనలు. 135లో చేసిన దావీదు గారు రాసాలనుకున్నట్టుగా వార్షిక వార్తలు చూస్తే దావీదు గారు 73 కీర్తనలు స్పష్టంగా రాశారంటే మనము చూడగలం. అయితే ఇంకా 3 కీర్తనలు కూడా ఇంటర్వేషన్ భాగాలు చూసినప్పుడు ఆయనే రాశారని గమనించవచ్చు. కోరసు కుమారులు ఒక 12 కీర్తనలు రాశారు, ఆసాఫ్ గారు 12 కీర్తనలు రాశారు, సొలొమోను గారు 2 కీర్తనలు, మోషే గారు 1 కీర్తన, యజ్ఞైన యోతాను 1 కీర్తన. కీర్తనలు పైన పేర్లు వేలు 46 ఉన్నాయి. కానీ అయితే అవన్నీ కూడా దావీదు గారు రాశారని నమ్మవచ్చు. కనుక ఈ రీతిగా మనము విభజన చూస్తున్నాం. 135 కీర్తనలో దావీదు గారే రాశారు. ఇంకో విషయం ఏంటంటే 138 నుంచి ఇది చివరి దాకా అంటే 150గా కూడా దావీదు గారు రాశారు, ఇంకెవరు లేదన్నమాట. కనుక ఈ చివరిలో ఉన్న దావీదు గారి కీర్తనలో మొదటి కీర్తన మనం చూస్తున్నాం. ఇందులో 8 వచనాలు ఉన్నాయి, మనం ఇప్పుడే చూస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం 4, 5 వచనాల్లో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే మాట ఉందని చెప్తున్నాం. కనుక ఈ కీర్తన స్తుతి కీర్తనలో 1 అని మనం చెప్తున్నాం. దేవుడిని స్తుతించడానికి అవసరమైన కీర్తన. కనుక ఇది ప్రాముఖ్యమైన అంశము దేవుడికి స్తుతి. దీన్ని వెలుగుతవలసి వచ్చినప్పుడు 3 భాగాలుగా వెలుగుతవచ్చు. మొదటి 3 వచనాలు ఒక భాగంగాను, తర్వాత 3 వచనాలు 2వ భాగంగాను, తర్వాత 2 వచనాలు 3వ భాగంగా. 8 వచనాలు ఉన్నాయి కాబట్టి చివరి భాగానికి వచనం తక్కువ వస్తుంది. 9 3 ఉంది భాగం. వాటి యొక్క అంశం ఏమిటంటే మొదటి 3 వచనాల్లో రాజైన దావీదు యొక్క స్తుతి. ఈ కీర్తనంతా స్తుతే,
అయితే మొదటి వచనాల్లో దావీదు గారు ఎట్లా స్తుతిస్తున్నారో ఆయన చెప్పారు. ఈ కీర్తన రాసిన వారైన దావీదు గారి యొక్క స్తుతి. రెండవ భాగం అంటే 7-6 వచనాల్లో భూరాజులు ఏ రీతిగా ఆయన స్తుతిస్తారని చెప్తా ఉన్నారు. దావీదు గారే కాదు, భూరాజులు కూడా ఆయన స్తుతిస్తున్నారు. మిగిలిన భూరాజులు, ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఏ రీతిగా స్తుతించబోతారో చెప్తున్నారు. అందుకే మనం చూస్తే 4-5 వాక్యాలు స్తుతించేదారు అనే మాట అది భవిష్యత్తులో అన్నారు. కాబట్టి కీర్తన భవిష్యత్ కీర్తన కూడా రాబోయే కాలంలో రాజులు ఆయన స్తుతిస్తారు అని ప్రవచనం చెప్పే కీర్తన కూడా అనుకోవచ్చున్నాం. 7-8 వర్షాల్లో దావీదు గారికి దేవుని ఎడల కలిగిన విశ్వాసాన్ని చివరిలో చెప్తున్నారు. దేవుడు ఎంతగా నమ్మారు, దేవుని ఆయన నమ్మని చాలా మనం ఏమైనా ప్రార్థన చేస్తామని దేవుడు ఇస్తారో లేదో అని అనుమానం అనుకుంటున్నాం. కానీ దావీదు గారు ఎటువంటి గాఢమైన నమ్మకం దేవుని కొరకు కలిగి ఉన్నాడో మనము చూడలేం. ముందుగా ఇప్పుడు 3 వచనాల్లో ఉన్న అంశాన్ని మనం చూద్దాం. 3 వచనాల్లో రాజైన దావీదు స్తుతి. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. స్తుతి అనే పదం కాకుండా ఆయన వాడటము కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత అంటే ఏదో నేను జరిగిందన్నమాట. నేను జరిగిన దానికి కృతజ్ఞతగా హృదయముతో ఉంటా. అంటే ఈ స్తుతి ఎక్కడికి వచ్చింది? హృదయంలో ప్రారంభమైంది. హృదయంలో అది పొంగి పరులు వేసింది. కొద్ది మొదటిగా 14 నేను ఆత్మతో పాడుతున్నాను, నేను మనసుతో కూడా పాడుతున్నాను. కొన్నిసార్లు మనం పాట పాడతాం కానీ ఆత్మలో నుంచి పాట పాడుతూ ఉంటాము, కేవలం చదువుతోనే పాట పాడుతూ ఉంటాం. మనసు ఎక్కడ ఉంటుంది? హృదయం ఎక్కడ ఉంటుంది? మనసు హృదయం ఎవరి మీద ఉంటుంది? అయితే చదువు నుంచి పాటలు వస్తూ ఉంటారు. ఎవరు సమాచారం అన్నారు ఒకసారి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసుకుంటా ఉన్నారట. పొయ్యి మీద పప్పు పెట్టిస్తున్నారు. అది పప్పు మాడిపోయి రాసేస్తాం. ప్రార్థన మధ్యలో పప్పు చేసి మాడటం లేదా అంటా ఉన్నారు. అంటే మనసు ఎక్కడున్నాము? అసలు ప్రార్థన లేదు, శృతి మీద లేదు, ఇంటి మీద వంట మీద ఉంది. చాలాసార్లు మన పరిస్థితులు అట్లాగే ఉంటుంది. ఆచారం ప్రకారంగా మందిరానికి రావడం, ఆచారం ప్రకారంగా శృతించడం కాకుండా ఆశ్రయంగా ఉన్నాను. అందుకే మొదటి 14 పౌలు గారు అన్నారు, నేను ఆత్మతో పాడును, శరీరముతో కూడా పాడును అన్నారు. కొన్నిసార్లు కేవలం శరీరం అవయవాలను మనం పాడలేం, చదువులు నోటితో పాడలేం. కానీ కృతజ్ఞతా స్తుతి అనేది హృదయం నుంచి రావాలని చెప్తున్నారు. హృదయంలో నుంచి రావాలి. హృదయంలో కృతజ్ఞత నింపబడినప్పుడు అది స్థుతిగా పొంగిపడి ప్రయత్నిస్తారు. అదే నిజమైన కృతజ్ఞతా స్తుతి. ఇంకో విశ్లేషణ ఏంటంటే కృతజ్ఞతా స్తుతి అనే పదము ఈ కీర్తనలో 2 సార్లు వాడుతున్నారు. 5 వచనంలో ఉంటారు చూడండి, మళ్ళా 2వ వచనంలో కూడా ఉంది కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించను. నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత చెల్లిస్తానని 5వ వచనం అన్నారు. 2వ వచనంలో నేనే చెల్లిస్తాను, ఎవరో కాదు. మిగిలిన వాళ్ళు చెల్లిస్తారో లేదో నాకు తెలియదు, వాళ్ళతో నాకు పట్టదు. తెలుస్తారమ్మా అలా అన్నోళ్ళు వస్తే నేను వస్తాను, లేదా అక్కోళ్ళు వస్తే నేను వస్తాను చెప్తా ఉంటాను. అట్లా కాదు, నేను నా మటుకు నేనే, ఒంటరిగా నేనే. కనుక స్థుతించే విషయంలో ఇది వ్యక్తిగతమైంది. నీకు నీ దేవుడి మధ్య గుంపుగా కాదన్నమాట, సమాజముగా చేరిన మనము. అయితే స్థుతి అనేది వ్యక్తిగతమైంది. స్థుతి మనం వ్యక్తిగతంగా చేస్తూ ఉంటాం. మరి అందరూ ఆనందం చెప్పాలి కాబట్టి కొన్నిసార్లు సహోదరులు గట్టిగా చేస్తారు, మిగిలిన వాళ్ళు ఆనందం చెప్పాలి కాబట్టి. అయినా మిగిలిన వాళ్ళని స్థుతించడం లేదు దాని భావం కాదు. వ్యక్తిగతంగా మన మనసులో హృదయంలో నింపబడిన కృతజ్ఞతను పొంగి పది వస్తుండగా ఆ దేవునికి మనం అర్పించవలసినారుగా ఉన్నాం. కొంత దావీదు గారు నేనే నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అన్నారు. ఇంకా ఇంకో విశేషం నీలో దావీదు గారు సృష్టించే సమయం నాకు చెప్పిన మాట, నేను స్తుతిస్తాను అని అంటూ ఇంకో మాట ఉంటారు, దేవతలు ఏమిటో నిన్ను కీర్తించదండి.
దేవతలు వెళ్తారు. ఒకవేళ ఊళ్ళో కొంతమంది క్రైస్తవ విశ్వాసం ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు వారు దేవతల ముందు ఉన్నారు. మనం కూడా సందర్భాన్ని బట్టి ఉన్నాం అనుకోండి. అక్కడ కూడా ఎవరిని సూచిస్తాయంటే నేను యెహోవాను నిన్నే సూచిస్తాను. దేవతల ఎదుట దేవతలు ఏమిటంటే ఎవరెవరు వాళ్ళ దేవతలు పూజిస్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రమే యెహోవానే సూచిస్తాను. ఉదాహరణకు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు. నెబుకద్నెజర్ గారు తన విగ్రహాన్ని పెట్టినారు. తన విగ్రహాన్ని పెట్టి ఈ విగ్రహానికి మాత్రమే మీరు పూజలు చేయాలి, ఇంకా ఏ విగ్రహానికి పూజలు చేయకూడదు అన్నారు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ దేవతలు మేము పూజించము. నేను ప్రేమించుకున్న దేవుడు జీవం గల దేవుడు. మీరు అగ్నిగుండములు వేస్తామన్నా అగ్నిగుండము నుంచి ఆయన రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నేను మాత్రం ఈ దేవతలు పూజించను. అతను తీర్మానం జరిగిన వాళ్ళు చాలా పూర్తిగా ఉంటారు. కనుక దేవతలు ఎదుగుతారు. దేవతలు అంటే సామాన్యంగా క్రైస్తవ దేవుళ్ళను మనం దేవుడు అంటాం, ఎవరు కావాలన్నారు. కానీ మూల భాషలో దేవుడు దేవతలైన పదము దేవుడికి లాగా పెద్దగా వాడబడిందన్నమాట. ఎలోహీ అంటే దేవుళ్ళు, తండ్రికి పరిశుద్ధాత్మ. ఏదంటే దేవుడు అని ప్రభు తెలుగులో ఏది నామా సంవత్సరాలు అనేది ఏది అంటే దేవా నా దేవా అంటా ఉన్నారు. తర్వాత హెబ్రూలో అంటే ప్లూరల్ అన్నమాట. దేవుళ్ళు గాడ్ గాడ్ అనే అంటే ఇంగ్లీష్ లో అయితే ప్లూరల్, హెబ్రీ భాషలో హిమ్ అంటే అది ప్లూరల్ అన్నమాట. ఇక్కడ దేవతలు అనేది మూల భాషలో ఎలోహీమ్ అనుకుంటున్నారు. అంటే దేవుళ్ళు అని పిలువబడిన వారి లోకంలో ఉన్నారు. దాని దేవుడు కాదు, మన దేవుడితో సమానమని లోకవారిని గౌరవిస్తున్నారు. అయినా సరే నేను వారిని కీర్తించను. ఎవరిని కీర్తిస్తాను? యెహోవా నిన్నే కీర్తిస్తాను, నా పూర్ణ హృదయంతో నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈ మాట మనం చెప్పగలమా? ఏదైనా ఒక నాన్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ లో మనం పనిచేస్తా ఉన్నాం. వాళ్ళు ఆ దేవతలకు పూజ చేస్తూ ఉంటారు, ఆ దేవతలు ఉంటారు. వాళ్ళ ప్రసాదాలు మనకు తెచ్చి పెట్టాలని అంటారు. మనం తినమంటే మనకు కష్టంగా ఉంది. నేను మీ దేవుడు సత్యం తీసుకుంటాను, మీ దేవుడు ప్రసాదం పెట్టి నేను తింటాను, మీరెందుకు దేవుడు అనే మాట వాళ్ళు అంటారు. ఆ పిల్లలు చెప్పచ్చు, నేను నమ్మే దేవుడు ఆయన మాత్రమే నమ్ముకున్నాను, ఇక్కడ నేను నమ్మడం లేదు. కనుక ఆ దేవతల మీద కూడా నేనే సృష్టిస్తాను అని చెప్పడం అనేది చాలా గొప్ప సమర్పణతో కూడినది. ఇంకో విశేషం ఏంటంటే మిగిలిన దేవతలకు దేవాలయాలు ఉన్నాయి. కానీ దావీదు గారి కాలంలో యెహోవా దేవుని మందిరం ఎరుసలేములో కట్టించబడ లేదు. ఎవరు కట్టించారు ఆ మందిరము? దావీదు గారి కుమారుడు సొలొమోను కట్టించారు. అసలు మందిరమే లేదు. కానీ 2వ వచనం చూడండి, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. ఉందా పరిశుద్ధాలయం? లేదు. లేకపోయినా ఆయన మనసులో ఉన్నదని ఊహించుకొని రాబోయే దినాల్లో కట్టబడుతుంది. నా దేవుడు నా కుమారుని కట్టమన్నాడు, నా కుమారుడు కడతాడు అని ఊహించుకొని దాని కట్టు ఆయన నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎంత విశ్లేషణ! ఎందుకు దాని స్థలాన్ని నిర్మించారు. వర్ణాను కళ్ళములో యెహోవా దేవుడు ఎక్కడ కనపడ్డాడో అక్కడ దేవుడి కొరికే మందిరము కట్టాలని ప్లాన్ చేశారు. సైట్ కొని పెట్టారు. కానీ దేవుడు కట్టొద్దు అన్నాడు అన్నమాట. కనుక ఆ సైట్ చూసుకుని ఆయన దేవుడికి వస్తుందంటే కట్టబడబోయే మందిరం అంతా ఆయన మనసులో సైట్ అవుతున్నారు. ఈ మాట అనుకున్నప్పుడు ఆయనకు దేవుడి అంటే బాణమైన దర్శనం చేస్తున్నాడు. మనకెంత దర్శనం? ఈరోజు మందిరాలు అనుకున్నా భయానికి మందిరానికి రావడానికి నాకు వీలు కాదు. ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో కార్యాలు, చదువులను, పరీక్షలను, ఆరోగ్యమనం, ఆహారమనం, అలాంటి ఫ్రెండ్స్ వచ్చినాను, టౌన్ లో పనులను ఎన్నెన్నో పనులు పెట్టుకుని
పరిశుద్ధాలయము తిరగడానికి కూడా మనం వెళ్ళేది. సొలొమోను గారు కట్టించిన మందిరం ఈ రీతిగా ఉంటుందని వేదాంతులు లెక్క పెడుతున్నారు. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు, కానీ రాళ్ల మీద చెక్కేవాళ్ళన్నమాట. ఇలాంటి బొమ్మలు రాళ్ల మీద చెక్కలు ఇలాంటి ఎక్కువ చాలా స్థలాలు కనుక ఆ మందిరం ఈ రీతిగా ఉంటుంది అని ఆయన ఊహించుకొని మరియా పర్వతం వైపు తిరిగి ఉన్నాడు కళ్ళం ఎక్కడిలో దానిలో తిరిగి నమస్కారం చేస్తున్నాడు. అయితే మందిరం రాకపోయినా ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ప్రత్యక్ష గుడారము దగ్గరికి దాన్నే మందిరం అనుకునేవాడు. అందులో మందసం ఉండేది ప్రత్యక్ష గుడారంలో. దాన్నే ఆయన మందిరం అనుకుని ఆయన ఆరాధించేవాడు. నేను ప్రత్యక్ష గుడారం ఫోటో కూడా పెట్టాను, కానీ అది అక్కడ కనపడడం లేదు. తర్వాత వస్తున్నాను, చూద్దాం. మంచిది. ఈ రీతిగా ఆయన మందసము మనసులో ఉంచుకుని చేస్తా ఉన్నారు కదా. అంటే రెండవ వచనంలో ఆయన చెప్పినంత ఆ మాట మరి గొప్ప మాత్రం. నీ నామము కంటే నీ ఇచ్చిన వాక్యము నేను గొప్ప చేసి ఉన్నాను. దేవుని పేరు గొప్పదా, వాక్యం గొప్పదా? గమనించే ఉంటారు. దేవుని పేరు గొప్పది. ఇస్రాయేలు కూడా దేవుని పేరు పిలవరు, వాళ్ళు యెహోవా అన్నారు. యెహోవా అనే పదం వాళ్ళకి రాదు. యెహోవా అనే పదాన్ని వైహిక డబ్ల్యూహెచ్ అంటారు, యావే అంటారు. లేదా వాళ్ళకి అడోనాయ్ అంటే ప్రభువా అని అంటారు, కానీ ఆ పేరుకు దేవుడు. ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు ఉంటారు, గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు అంటారు, కానీ పేరు కామని అందరు వాళ్ళకి సమానమైన వాళ్ళకి ఆ మాట చెప్తారు. పల్లెటూరు అనుకోండి, ఒక పెద్దలు ఏకమైన అంటారు, కానీ ఏకమైన అంటారా అని ఏకమైన అంటారు. అంటే ఇస్రాయేల్ కూడా ఆయన పేరుతో ఎదురు ప్రస్తావిస్తారు. ఎరుమాయ్ ప్రభువా అంటారు. లేదా ఎప్పుడైనా సంభవం చూస్తే యావే అంటారు, కానీ యెహోవా అంటున్నారు. ఆయన పేరు అంత గొప్పదైనా ఇక దావీదు గారు గమనించే నీ నామం కంటే నీవిచ్చిన వాక్యములు నీవు గొప్ప చేస్తున్నారు. కనుక ఈ రోజు మనం దేని గౌరవించాలి? దేవుడి పేరు చెప్పేవాడినా అయితే దేవుడి వాక్యాన్ని గౌరవించాలి. వాక్యాన్ని గౌరవించాలి. దేవుడి పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడి పేరు ప్రస్తావించే వాళ్ళు ఉన్నారు, కానీ వారు ప్రస్తావించేది దేవుని వాక్యం అయితే తప్ప దాన్ని మనం అంగీకరించుకోవాలి. దేవుడు మన వాక్యానికి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఆయన వాక్కుకు అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు గారు సరేగానే ఊరికి వెళ్ళారు. పౌలు వాక్యం చెబుతున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి పౌలు బోధించిన సంగతులు లేఖనములలో ఉండవో లేవో అని పరిశీలిస్తున్నారు. అట్లయితే పౌలనే గొప్ప బోధకుడు బోధించే బోధన గొప్పవా, లేఖనాలు గొప్పవా? లేఖనాలే గొప్పది. మరి ఈరోజు ప్రపంచంలో చాలా మంది బోధకులు ఉన్నారు. బోధకులు వాళ్ళు స్థాపించిన సంఘాలు, వాళ్ళు స్థాపించిన గ్రూపులు, వాళ్ళ పేరు చెప్పుకోవడం, వాళ్ళ పేరు ప్రస్తావించడం, వాళ్ళ పేరు ప్రత్యేకంలో కనీసం 4 సార్లు చెప్పడం, ఆయన అన్నారని చెప్పడం ఆయన వచ్చు. కానీ దేవుడిచ్చిన వాక్యం అనేది తెలుసుకుంటారు. వాళ్ళు పరిశీలిస్తున్నాను అని దావీదు చెప్తున్నారు. క్రీస్తు పూర్వం వెళ్ళినప్పుడే ఆయన చెప్తున్నారు, నీ నామము కంటే నీ నామం అందరికంటే. ఇందాక ఆయన నామాన్ని ఆపదనండి, యెహో రాఫా, యెహోవా నిస్సి, ఏ పేర్లైనా ఏమైనా సరే వాటన్నిటికంటే దేవుని వాక్యం అనేది గొప్పది. ఎవరో పెద్ద ఆయన ఇచ్చారు రావచ్చు, పెద్ద ఆయన చెప్పారు చెప్పవచ్చు, కానీ వాక్యంలో ఆ సమస్యలు ఉన్నవా లేవా అని పరిశీలించాలి. వాక్యంలో రాసుకుంటే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కాబట్టి అయ్యా దేవుడు తన వాక్యాన్ని గొప్ప చేశాడు. నీ బోధన కానీ మిమ్మల్ని గురించి కానీ మరి దేవుడు కరుణావసంటే వాక్యాన్ని గొప్ప చేశాడు. కనుక దేవుడు వాక్యం ఏమి తెలుస్తుందని మనం భావిస్తున్నాం. మీ జీవితాలు మీరు ఎక్కడున్నా, ఏ ఊరైనా, ఎక్కడ ఉద్యోగం చేయాలా, ఎక్కడ మీకు వాళ్ళు చెప్పినా, ఏ దేశంలో ఉన్నా
వాక్యమును తప్ప మరి దేవుని గొప్ప చేయలేని కనుక నడుచుకోవాలి. వాక్యం అనేది అంత ప్రామాణికమైనది, వాక్యం వచ్చినాయి. తర్వాత స్థుతించే వారికి ఆయన అంశం ఎందుకు స్థుతించాలో 2వ వచనంలో మాట్లాడతాను. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు నేను తెలుస్తాను. ఇందాకేమన్నా మనం వాక్యం ముఖ్యమంటున్నాం కదా, కానీ వాక్యాన్ని స్థుతించాలా, నామాన్ని స్థుతించాలి? స్థుతించడం ఆయన రావలేదు, వాక్యాన్ని స్థుతించుకోండి వల్ల. కానీ వాక్యం అయితే ఆయన నామం కంటే కూడా చెప్పండి. కొన్ని స్థితులు చెప్పేటప్పుడు దేవుడికి మాత్రమే స్థితులు చెప్పాలి. అందుకే కొత్త నిబంధనలు ప్రార్థించే సమయంలో యోహాను 14వ అధ్యాయంలో ఆయన అన్నారు, మీరు నా నామమున నన్నే అడిగినా అన్నారు. ప్రార్థన చివరిలో, స్థుతుల చివరిలో యేసు నామమున అన్నారు. నన్నేం అడిగినాకే యేసునేనా మనం అడిగిస్తాం. మీరు నా నామమున తండ్రినేం అడిగినా అది కూడా ఉంది 16వ అధ్యాయం. కనుక తండ్రిని అడగవచ్చు, కుమారుని దేవుని అడగవచ్చు. తండ్రి దేవుని సృష్టించవచ్చు, కుమారుని దేవుని సృష్టించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడైనా పరిశుద్ధాత్మ దేవుడు అడగని బైబుల్లో లేదు. కానీ పరిశుద్ధాత్మ ఏ రీతిగా ఇష్టంగా మనం ప్రార్థన చేయాలో మనల్ని నడిపిస్తారని రోమా 8:26. కనుక మనం ప్రార్థించే సమయంలో కానీ స్థుతించే సమయంలో కానీ తండ్రి దేవుడు స్థుతించాలి, కుమారుని దేవుడు మాత్రమే స్థుతించాలి. ప్రకటన గ్రంథంలో స్థుతుల అంశము కీర్తన గ్రంథంలోనూ ప్రకటనలోనూ జాగ్రత్తగా కనిపిస్తాయన్నమాట. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో తండ్రి దేవుడి స్థుతి, 5వ అధ్యాయంలో కుమారుడైన యేసు క్రీస్తుని స్థుతించలేదు. అందుకే 5వ అధ్యాయంలో నీవు వచించబడిన వాడవని నేను రక్తమిచ్చి ప్రతి జనములో నుండి నీ కొరకు మనుషులను కొన్నాను, కనుక నీవు ఘనతమైన ప్రభావాలు పొందిన అర్హుడి అని 5వ అధ్యాయం 10-11 ఆయన స్థుతి చెప్పమన్నారు. 4వ అధ్యాయంలో సింహాసనాసీనమైన తండ్రికి చెరువులు పక్క నుండి పరిస్థితులు అంటా ఉంటే 24 పెద్దలు వాళ్ళ తీర్పు ప్రచారం చేసి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందారు అని తండ్రి దేవుని సూచిస్తున్నారు. కనుక నీవు నేనైనా సృష్టించేప్పుడు తండ్రి దేవుడైనా సృష్టించు, కుమారుని దేవుడైనా సృష్టించు. చూసే అంశం నీవు వదిలించబడిన వాడవై అని తండ్రి దేవుడు మనం అన్ని వదిలించబడ్డారా లేదు. కనుక వదిలించబడిన వాడవై నీ ఎక్కడి వచ్చి మనం కనుక్కున్నావు అన్నప్పుడు కుమారుని దేవుని మనం సృష్టించాలి. తండ్రి ఆయన స్థానాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి మనం రక్షించే ప్రణాళిక తండ్రి దేవుడు చేశారు. కనుక ఆ ప్రణాళికను బట్టి తండ్రి దేవుడు మనం సృష్టించాలా, ప్రణాళిక నెరవేర్చిన యేసును నెరవేర్పును బట్టి మనం సృష్టించాలి. ఈ విషయాలు మనం గుర్తించాలి. అందుకే ఇక్కడ నీ కృపాసత్యములను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఆయన కృప ఏం చేస్తుంది? ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఆయన కృపే మనం రక్షించింది. కనుక కృపను బట్టి రక్షణ పొందాం కాబట్టి నీ కృపను బట్టి రక్షించాల్సిన కృప అంటే ఇంగ్లీష్ అర్థం చెప్పాలంటే అన్ఎవిడెంట్ సేవ. నీకేమన్నా నేను చెప్తే నీకు పరిశీలిస్తారు, నిలిచేలాంటి ఇస్తారు. కానీ కృప అనేది అన్ఎవిడెంట్ సేవ. అన్ఎవిడెంట్ సేవ గ్రేటర్ దానికి ఇంగ్లీష్ లో బాగా చెప్తారు అన్నమాట. గిరి వాట్ వీ డోంట్ డిజర్వ్, గిరి వాట్ వీ డోంట్ డిజర్వ్ గ్రేస్. మనము దేనినైతే పొందడానికి అనుగుణము కాదో దాన్ని ఇప్పుడే అది కృప అన్నారు. కృప కనుక కృపను బట్టి ఆయన మనం రక్షించాలి. కాబట్టి స్థుతించే సమయంలో కృపానేటువంటి నష్టానికి రావాలి. నీ కృపను బట్టి నీ నామమును మేము స్థుతించుతున్నాం. ఆయన కృపను దేవుడు మాత్రమే కాదు, సత్యమైపోయిన దేవుడు కూడా. ఇప్పుడు కృప ఉందనుకోండి, ఒక పెద్ద ధనవంతుడు ఉన్నారనుకోండి, ఆ ధనవంతుడు దేవుడు సహాయం వచ్చారనుకోండి, సరే పోరా ఇస్తాను పో అని సందర్భంలో ఇవ్వచ్చు. ఓ తప్పు చేశారనుకోండి, సరిపోరా నేను చెప్తాను పోవాలని అనవచ్చు.
అంటే తాను కలిగిన అధికారాన్ని బట్టి ఖండించవచ్చు. కానీ కుమారుడైన దేవుడు, తండ్రి దేవుడు తాము కలిగిన అధికారాన్ని బట్టి సార్వభౌమత్వాన్ని బట్టి ఖండించలేదు. ఎందుకు? పాపానికి ఏం రావాలి? శిక్ష రావాలి. మరి దేవుడు సర్వాంతర్యాన్ని, సరగ్రాన్ని, సరిశిస్తులు ఏదైనా చేయలేదు కదా. మాటతో కలుగులు రావడానికి కలిగింది, మాటలోనే పాపం పోగులుగా కూడా పోతుంది. కానీ మాటతో పాపాన్ని పోగొట్లేదు. ఎందుకు? ఆయన చెప్పిన మాట ప్రకారంగా పాపాన్ని తీర్చా ఉంది. ఇప్పుడు మాట మార్చి నేను పాపాన్ని క్షమిస్తున్నాను అనలేదు ఆయన. ఏం చేశారు? పాపాన్ని తీర్చే శిక్షను తాను పొంది మనల్ని క్షమిస్తాం. కానీ పొందటం లేదు, పొందాల్సిన పనిలేదు, సరిపో అనదు కదా. ఆ పనిలేదు ఆయన. ఆ శిక్షను తన మీద వేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయన ప్రపంచంలో సత్యవంతుడైన దేవుడే. కనుక ఆయన మన పట్ల కృపను చూపిన దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. మాటతో సమస్యాన్ని కలుగజేసిన దేవుడు పాపమును మాటతో తీసేయలేదు. ఆ పాపము వచ్చే శిక్షను తాను అనుభవించి పాపాన్ని తన మీద వేసుకుని ఆ శిక్షను మనకు రాకుండా చేశారు. అది ఆయన సత్యం. కనుక ఆయన శిక్షించే సమయంలో ఆయన కృప మనకు గుర్తుండాలా, ఆయన సత్యం కూడా గుర్తుండాలని చూస్తా ఉన్నాం. కనుక కృప చేత రక్షించబడ్డాము. ఆయన సత్యమును బట్టి మన పాపం కలిగి వేసుకున్నాడు, పాప శిక్ష అనుభవించారు. నేను మరుపెట్టిన జనమైన ఉత్తరం ఇచ్చింది. రక్షణ కొరికే మొదలుపెట్టాము, ఆ రోజే ఉత్తరమిస్తారంట. నేను అర్థం చేస్తాను. కొన్ని రోజులు కొన్ని పద్ధతి చేస్తాను, తర్వాత చూస్తానని చెప్పలేదు. తెలుగులో దొంగ అయ్యా నా పాపం క్షమించలేదు, ఇప్పుడే కూడా పనులకు అంటున్నారు. ఆ రోజే ఆశ్చర్యమే. మనమైతే ఏం చేస్తాం? ఇంత పరిమాణంలో నా రోజు చూస్తాను బాగుంటావు లేదు, బాగుంటే రక్షిస్తారు, రాక్షలేదు అన్న మనం అంటాం. కానీ ఆ మాత్రం లేదు. మరుపెట్టిన దినములనే మనకు ఉత్తరం ఇచ్చినాడు. నా ప్రాణములో ప్రాణ పుట్టించి నాకు ధైర్యం ఇచ్చినాడు. నా పాపాలు క్షమించబడ్డాయని కలిసి తెలియపరిచి నాకు ధైర్యం ఇచ్చారు. కానీ దావీదు గారు శుద్ధించే విషయంలో ఎన్నెన్ని విషయాలు రాష్ట్రం చేస్తున్నారు. అందుకే మనము ఆదివారం శుద్ధించాలని ఒక 10 నిమిషాలు పంపిస్తే బాగుంటుంది. తల్లిగా కూర్చొని ఈ విషయాలన్నీ నాశనం చేసుకొని మన హృదయంలో వేసి ఆయన స్థితించగలిగే బాగుంటుంది. మరి 4, 5, 6 వర్షాల్లో భూరాజులు ఎందుకు స్థితిస్తారంటారు? భూరాజులు స్థితించారా? స్థితించారు. స్థితించుడు కాక ఆయన చెప్పిన మాట, యెహోవా భూరాజులందరూ నీవు సెలవిస్తున్న మాటలు విని నీకు హృదయకారులు చెల్లించగలరు. ఎవరా భూరాజు? వాళ్ళు ఏమంటారంట? యెహోవా మహాప్రభావము కలవాడని వారు యెహోవా మార్గమును గురించి గానం చేయడు. యెహోవా మహోన్నతుడని వారు గానం చేస్తారంట. భూరాజులు ప్రపంచాన్ని ఏకశాశ్వతంగా పరిపాలించిన వాళ్ళు నెబుకద్నెజరు రాజుగారు 45 సంవత్సరాలు ఆయన ఒంటరిగా ఒకడే ఉన్నారు. ఆయన మానసిక జరిగించేవారు. పనులా చెప్తున్నాడు కదా, పెద్ద ఉన్నాడు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడున్నాడు అన్నారు. అలాంటి కఠినమైన మనసు కలిగిన వారు ఉన్నారు. ఆయన శిక్ష జరగాలంటే ఆయన ఏం చెప్తా జరిగితే రాసింది. అలాంటి దేవుణ్ణి 4వ అధ్యాయంలో ఆయన కలిశాడు. ఒక బ్రహ్మాండమైన చెట్టు కనిపిస్తారు. ఆ చెట్టు నీళ్ళలో జంతువులన్నీ ఉన్నాయి, చెట్టు నీళ్ళ పక్షులు ఉన్నాయి. రామేణి తీసుకెళ్ళారు. ఎవరు కలబాలు ఆ చెట్టు చేయవాళ్ళ ఈ చెట్టు ప్రపంచంగా వ్యాపించిందంటే మీ నీళ్ళ ప్రపంచంగా వచ్చింది. మీ నీళ్ళలో ప్రపంచంలో ఉండే మానవులు, జంతువులు, పక్షులు జీవిస్తున్నారు, బతుకుతా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. వచ్చేసరికి ఆ చెట్టును కొట్టివేయము అంటారు. చెట్టును కొట్టేయడం అంటే ఏంటంటే రాజా నీకే నేను కొట్టేయబోతున్నాను. ఎట్లా కొట్టేస్తారో నేను చూస్తాను అని నా ఘనత, నా రాజ్యం, 4 అధ్యాయాలు 20 ఏళ్ళు వస్తున్నా మాట్లాడతాం. 4 అమ్మే వాళ్ళు చూసుకో నానే
అని అతిశయించి దేవుడి ప్రార్థన చేస్తారు. దేవుడు తనకు గొప్పగా చేశారని ప్రార్థన చేస్తారు. దేవుడు ఆయన బుద్ధి చెప్పడానికి మానవ మనసును తీసేస్తున్నారు, పశువుల మనసు ఇస్తున్నారు. రాజురావుని పశువులాగా ప్రవర్తిస్తున్నారు. పశువులాగా కరడము కాపులేస్తా ఉన్నారు. మరి ఏం చేస్తారు? రాజుని పంపలేరు, రాజుని కడిగేస్తున్నారు. ఎక్కడ దాకా? మానవులు లేని స్థలానికి వెళ్ళేస్తారు, గాలిలో. దేవుడు ఆయన కాపాడడానికి వెంట్రుకల్లాగా ఈకలు ఇచ్చారన్నమాట. కలిగా ఈకలు ఆయన కాపాడతారు. ఏ జంతువులు ఆయన గాయపరచబడిన జంతువులు కాపాడించారు. జంతువులాగా గోర్లు కాలుకు చేసేసిస్తారు. 3.5 సంవత్సరాలు దేవుడు చెప్పారన్నమాట. ఎందుకు? అత్యయితం. ఎందుకు దాని తర్వాత ఉన్నారు. తర్వాత మనం చూస్తాం. ఆయన గర్విష్ఠులను కనిపెడతాడంట. రాజు గారు అన్నారు, దేవులను కాపాడతారు ఆయన అన్న తర్వాత మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు ఆయనకు నానో మధ్యిస్తే మళ్ళా ప్రజలు మధ్యకిస్తాడు. ఇప్పుడు నానోని ఏం చేయలేదు. మంత్రులందరూ మన రాజును కనపడుతున్నారు. అందుకే ఆయన ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మళ్ళా మానవుడి కలిగిన వాళ్ళు నా కళ్ళు ఆకాశం తప్పి ఎత్తి ఇప్పుడేమన్నాడు, చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి సృష్టించుకునే. ఎవరైతే దేవుడు? చిరంజీవి అంట, సర్వోన్నతుడు అంట, ఘనపరచానికి పాత్రుడు అంట. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తే మనోకి రాకుండా ఆయన సర్వోన్నతుడైన పదం మనకు రానేవాడు. చాలాసార్లు నేను కన్యుడైన రాజు, భూరాజు ఈ దేవుని చిరంజీవిని, సర్వోన్నతుడని ఆయన స్తోత్రం పొందడానికి, ఘనం పొందడానికి అర్హులని చెప్తా ఉన్నారు. ఆయన ఆధిపత్యము చిరకాలము ఉండుగాక, ఆయన రాజ్యము తరతరములు ఉండుగాక. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. నేను దానియేలు గ్రంథంలో పుస్తకం రాసినప్పుడు దానియేలు గ్రంథములో దేవునికి కట్టబడ్డ వేరు పేర్లు లిస్ట్ చేస్తే 40 పేర్లు ఉన్నాయి. నా దేవుడు అన్నాడు, మన దేవుడు అన్నాడు, ఈ చిరంజీవి దేవుడు అన్నాడు, సర్వోన్నతుడు అన్నాడు, మహోన్నతుడు అన్నాడు. 40 పేర్లు ఉన్నాయి. వేరు పేర్లు. కొన్ని పేర్లు రిపీట్ అయినాయి. ఆ రిపీట్ కలుపుకుంటే 60 సార్లు దేవుడి దగ్గరికి వస్తాయన్నారు. కన్యుడైన రాజు ఆయన స్నేహితులందరూ రాస్తే 60 పర్యాలు దేవుడి పేరు ప్రస్తావిస్తాడు. మనం 10 పేరు రాస్తే ఒకసారి దేవుడే చూశారు. దేవుడుకున్న వేరు 40 వేలు మంది. కానీ భూరాజు ఆయన సూచిస్తారని మనకు వస్తారు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోకమైన ఎలా భూనివాసులు ఎలా తన శిశువులు చెప్పడం జరిగించేవారు. ఆ సమయంలో నా బుద్ధి మరలా నాకు వచ్చాను. రాజ్య సంబంధము, ప్రభావము, ఘనత, తేజస్సు నాకు వచ్చింది. నా మంత్రులు, నా క్రింది వారు నా దగ్గరికి ఆలోచన చేస్తా ఉన్నారు. నా రాజ్యము స్థిరపడింది, మరింకో ఘనత దేవుడు నాకు ఇస్తున్నారు. అప్పుడేం చేశాను? ఇలాగే నెబుకద్నెజరు నేను ఈసారి ఇంకో పేరు పరలోకపు రాజు అని పేరు పెట్టాను. నేను భూలోకంలో రాజునే, ఈయనెవరు? పరలోకపు రాజు. ఆయన కార్యములు సత్యములు. మనం ఇలా చేస్తున్నాం. కృపను బట్టి, సత్యములు బట్టి నేను కృపను తెలుస్తా ఉన్నాను. చివరిలో స్థుతిస్తున్నాను. ఆయన స్థుతించేటప్పుడు ఆయన సత్యములు, ఆయన మార్గములు, న్యాయములు, గర్వముతో నటించిన వారిని ఆయన అనప శక్తి గలవారు. ఒక నిమిషం రావాలి. మనకు అప్పుడు గర్వం ఇస్తాం. మన చదువును బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, లేకపోతే మన కుటుంబ స్థితిని బట్టో, మన ఆర్థిక స్థితిని బట్టో, లేకపోతే మన పొజిషన్ బట్టో ఇవన్నీ ఎవరిస్తున్నారు అని మర్చిపోతాం. నా జ్ఞానం, నా తెలివి, నా బలం, నా ఆర్థిక బలం, నా డబ్బు అనుకుంటాను. అలాంటి వారిని ఏం చేస్తాం రాగా అనపశక్తిమంతుడు అని ఆయనను స్థుతించు కొని ఆదిత్యుడు ధనపరుస్తున్నాడు. ఎంత మంచిగా చెప్తున్నారు. మనకు నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి మాటలు రావాలంటే మనం కూడా గ్రహించినామా? నెబుకద్నెజరు అనుగ్రహిగా మనం కానీ చేస్తాం. అది కంపేర్ ఆయన కంపొచ్చు కదా. పశువుల మధ్య పశువులు ఏమో ముట్టుకోవడం ఆయన చెప్పారు. ఇంత ముట్టుకోవాలి. పశువులు దైవం ఆయన చేశారు.
పట్టులు దేవుడు మాట ఉంటాయి, కానీ మనమే మూడున్న 2 అరణ్యంలో ఉంటే పశువులు దేవుడు గుర్తేసి వేస్తున్నారు. ఏం ముట్టుకోలేదు, ఆములు ముట్టుకోలేదు, జంతువులు ముట్టుకోలేదు, సింహాలు ముట్టుకోలేదు, ఒళ్ళు ముట్టుకోలేదు. దేవుడు చెప్తున్నాడు అది గుర్తి దేవుడు మాట ఆయన అణిగిపోయే వరకు దేవుడు ఆయన అసలు ఎప్పుడైతే మనసులో అడుగుతున్నారో మరో బుద్ధిచ్చాడు. మన దేవుడు ప్రేమగా కనుక మనం కూడా గర్విస్తే మనకు గర్వ వస్తారు. అయితే డబ్బుతో సంశయాన్ని కాదు, మన బుద్ధి చేతులు కొడతాడు, మనం గర్వపరుస్తాం. ఇంకో రాజు కోరేష్ రాజు, అనగా మాదిరి పార్టీక రాజు రాజు, బబులోన్ రాజ్యం ఎందుకంటే ఈయన మాదిరి పార్టీక రాజు. కోరేష్తో నా మంద కాపరి, కోరిక మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని నేను చెప్తాను. ఎందుకు అంటే ఎజ్రా గ్రంథంలో ఆయన ఏం చేశారు తెలిసిన పార్టీక దేశం రాజైన కోరేష్ ఆజ్ఞాపించగా ఆకాశమందుని దేవుడని యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేశారు. కోరేష్ మాదిరి పార్టీక రాజు, కానీ స్వతంత్రులు పరిపాలించే అధికారాన్ని దేవుడు ఆలోచిస్తే ఎవరిస్తారు వారికి అధికారం అంటున్నారు? ఆకాశమందుని దేవుడైన యెహోవా నాకు అధికారం ఇచ్చారు. కొంతలో మనని మానవాళ్ళని చూడాలి కదా, నా తెలుగుని బట్టి నాకు ఉద్యోగం వస్తుంది అంటామా? నీ తెలుగుని బట్టి కాదు, ఎవరు అన్నారు నన్ను లక్కు వహించింది, నాకు ఉద్యోగం లక్కు కాదు వహించింది, దేవుడిని వహించారు. నీ తెలుగు కాదు, నీకంటే తెలుగులో వెళ్తుంటారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడి మీకు ఆ స్థానం ఇస్తారు. అది మనం గుర్తుంచుకోవాలి. కోరేష్ గారు అన్నిదే రాదు, ఏమంటా వస్తుంది, ఆకాశమందుని దేవుడని యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేశారు. తర్వాత ఏమన్నారంటే యూదా దేశమందుని విషయంలో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞాపిస్తున్నారు. దేవుడు మందిరం కట్టిన వీళ్ళు వీరుడు చెప్పలేదు, ఎవరు చెప్పినారు? అన్యుడైన రాజు చేస్తున్నారు. ఎందుకు? దాని బిడ్డలు వేదం లేదు. మన భాగ్యంలో పెడితే కట్టమని చెప్తే వాళ్ళ ఊళ్ళో పోయి వాళ్ళని కట్టుకున్నారు, భూమి సేద్యం చేసుకుంటా పండించుకుంటూ తింటా ఉన్నారు. కానీ దేవుడు అంటే గోవా మందిరంలో కట్టాలని సమయం ఇంకా రాలేదని చెప్తుంటా ఉన్నారన్నమాట. ఈరోజు క్రైస్తవులు ఉన్న మనం కూడా అంటే దేవుడు ఏమిటి సమయం రాలేదు, సిచ్యువేషన్ బాగాలేదు, ఆకాంక్షలు ఉన్నాయి అని మనలో కొన్ని మాటలు చేసుకుంటారు. కానీ అన్నీ లేదా దేవుడు నాకు కలిగించాలని అదే కట్టించారు అని కట్టించినాడు. అందరికి ఆత్మహత్యారు. కానీ మీలో ఎవరైనా జన్మలు ఉన్నారో వారి ఇస్లాంకి వెళ్ళండి. ఇస్రాయేలు దేవుని యెహోవా మందిరము కట్టాలి. వాళ్ళు దేవుడు వారు తోడుగా ఉంటారు. నేను ఇద్దరు రాజులు ఇచ్చిన రాశాను, చాలా మంది ఉన్నారు. అన్ని ఇజ్రా గ్రంథంలోనే 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఇంకా మంచి రాజులు ఉన్నారు. ఎవరైనా దేవుని మందిరంలో ఏమైనా హాని కలిగిస్తే వారి ఇంటి గాడి మీద ఉరిస్తానే అన్నారు. ఎవరైనా దేవుని మందిరాన్ని ఆదరణ ఎదిస్తారంటే వాళ్ళ ఇంటి కమ్ములు తీసి గాడి మీద ఉరి చేస్తున్నారు అని అదృష్టం. రాజు ఖజానా గురించి హృదయాన్ని పంపించండి అన్నారు. అని అమలు చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు? మందిర ఖజానాలను గుర్తిస్తూ ఉంటారు. కొంతమంది దేవులను గుర్తిస్తూ వాళ్ళు ఉన్నారు, దేవులను వాడుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని నామములు వాడుకునే వాళ్ళు ఉన్నారు. తెలుగులో మాట చెప్తా ఉంటారు, ఇంగ్లీష్లో చెప్తా ఉంటారు. మ్యాన్ యూజెస్ గాడ్, మ్యాన్ గాడ్ యూజెస్ అంటే మ్యాన్ యూజెస్ గాడ్. దేవుని వాడుకునే మనుషులు కూడా ఉన్నారు, దేవుని దేవుడికి వాడుకునే ఉన్నారు. కానీ అన్నిలే రాజులు దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నారు. భూరాజులు దేవుని చూస్తారు. అదే మనం ఇందాక 4, 5, 6 వర్షాలు చదువుకున్నారు. కనుక భూరాజులు చూసే విషయం ఆ మాటలో పూర్తిగా చూద్దాం కదా. భూరాజులు సృష్టిస్తారు. యెహోవా మహాప్రభావంగా అడుగు వారు యెహోవా మార్గం గానం చేస్తారు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతాడు, దూరం నుండి గర్విస్తున్న బాగా వెళ్తాడు. కనుక మనలో ఏముండాలా? దీనత్వం ఉండాలి, కానీ గర్వం ఉండదు. గర్వము ఏమైతుంది? మనలో బాగా కనిపెట్టి వెళ్తారన్నమాట. దీనంతో మనలో ఉంటే మనం పెడతాడు. కానీ
ఎన్నిసార్లు మనం అనుకున్నా మనలో తెలియనట్టుగా గర్వం మనలో తిరిగి వేసేస్తాం. మానవుని యొక్క న్యాచురల్ స్వభావం ఏంటంటే గర్వం వేస్తుంది. నేను కీర్తనలో చాలా సార్లు అహంకారము అనే పదాలు, అహమంటే సొంతం అన్నారు, నీ మైండ్ అనే పదాలు అవి తరచుగా మనలో కనిపిస్తాను. నేనేమనుకున్నాను, నేను ఏమని చేయలేదు, నేనేం చేయలేదు, ఏమని చేసి ఆయనే చేయాలి, ఆయనని చేయమంటే చేయాలి. కనుక దావీదు గారు ఎప్పుడు ఇది గుర్తుంచుకున్నారు. దావీదు గారి జీవితంలో ఎప్పుడు గమనించవచ్చు, నేను గమనించాలని ఎప్పుడైనా కానీ ఎవరి దగ్గర ఎప్పుడు గమనించాలా. పౌరు గారు కలుగుతా ఉంటే దేవుడుగా పరిగణించుకుంటున్నాను, కానీ ఆయన వెనక్కి వెళ్ళి ఏమనుకున్నాను, దేవుడిని తెలియజేశాను, అనురాగులు చేశాను, నేను నాకు నువ్వు అన్నారా? అదే పౌరు గారు రాజా నేను నిన్నలు నన్ను కలుగుతున్నారని మనమైతే ఉంటాను. దేవుడి చేత అభిషేకించబడిన రాజు నేను, నువ్వు ప్రేమించుకున్నవాడు, ఒక్క దగ్గర కోరుకేస్తాను నేను అని కొట్టేస్తాను. ఆయన అతను చేయలేదు. ఎందుకు? యెహోవా దేవులను రక్షిస్తారు. కనుక వాళ్ళు మాటలు జీవనంగా ఉండాలా, జీవనంగా ఉండాలా, సమస్తం కూడా జీవనంగా ఉండాలా. కనుక భూరాజులు అట్లా చేస్తారంటే కానీ దేవుడి బిడ్డలను చేయడం లేదన్న మాట మనం చూస్తున్నాం. చివరిగా 7 సార్లు వస్తే దావీదుకున్న దేవుని విశ్వాసం అనే పేరు కింద, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను రక్షించలేవు. నాకు జీవించాలి, కానీ ఏం కాలంలో చేయగల ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను రక్షించావు. ఎంత గొప్ప దేవుడు వస్తుంది. మీరు నేను ఆపదల్లో ఉన్న నన్ను రక్షించలేదు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించబట్టాయి, నీవు నీ చెయ్యి చాపలేదు. 2 దేశాలు మనము 139 చెప్తున్నాం. నా శత్రువును నీవు ఆవరించున్నావు, అది కూడా నా మీద చేశాను, నీ చెయ్యి నా మీద ఉన్నది అని చదువుతున్నాం. నీవు నా శత్రువును ఆవరించున్నావు 5-6 సార్లు 139 చేశాను. నీ చెయ్యి నా మీద ఉంది. ఈ శిక్షలు రామా చెప్పు, నీవు నీ చెయ్యి పాపుతావు, నీ కుడి చేత నన్ను రక్షిస్తావు. ఎంత మంచి మాట. మన దేవుడు అపాయముల నుండి, ఆపదల నుండి, శత్రువు కోపం నుండి తన చెయ్యిని పాపి మనను రక్షించేవాడనే విశ్వాసం కలిగిన వాడు. శత్రువు వస్తా ఉంటే దేవుని కొట్టేస్తారని మా ప్రాణం పోతున్నాము అని అనుమానం ఆయన లేదు. ఆపదలు వచ్చినాయి, ఆపదలు మెరిగిపోతే అంశాలతో మనకు తొందరలు వస్తాము, ఈ తొందరలో నా పని అయిపోతుందేమో అని మనం అనుకుంటాము. కానీ ఆపదల్లో నేను రక్షిస్తాం అనే నమ్మకం కలిగిన వాడు ఆయన. చివరికి ఏం వస్తుంది, యెహోవా నా పక్షమున కార్యములను సఫలం చేయవాలి. ఒక మాటలో చెప్తే యేసుప్రభు నన్ను వారి జీవితాన్ని సాధన చేస్తున్నారు. మధ్యలో శ్రమలు వస్తాయి, ఇంపులు వస్తాయి, ఆపదలు వస్తాయి, శత్రువులు వస్తాయి, వైరాగ్యం వైపు చేయాలంటారు. కానీ ప్రవేశం చేస్తారా మన జీవితాలు సఫలం. కథ చెప్తా ఉంటారు, కొన్ని కథలు సుఖాంతంగా ముగుస్తాయి, కొన్ని కథలు దుఃఖాంతంగా ముగుస్తాయి. కానీ ఏసు నమ్ముతున్న వారి జీవితం దుఃఖాంతంతో ముగిసేది కాదు. దేవుడు తన కార్యములను మనపక్షముగా సఫలం చేసేది. ఆనాడు చేస్తూ నీ కృప నిరంతరము ఉండును. కృపతోనే ప్రారంభమైన కదా, కృపా సత్యములను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ముగింపులు కూడా కృపే అన్నారు. మీరు గమనించండి, పౌలు గారి పత్రిక అంటే రోమా నుండి ఫిలెమోను వరకు 13 పత్రికల్లో కూడా కృపతో ప్రారంభమై కృపతో ముగిస్తారు. మొదటి అధ్యాయం 1-2-3 సార్లు కృపా సమాధానం మీకు తోడైంది కాక అని మొదలుపెట్టారు. చివరి అధ్యాయంలో చివరి 3-4 లేదా 5 వచనాల్లో కృప కలుగును కాక అని చెప్పి బోధిస్తారన్నమాట. దావీదు గారు కూడా కీర్తనను కృపతో ప్రారంభించి కృపతో ముగిస్తారు. అందుకని భావన ఏంటి? భగవద్గీత వారి కృప మనకు ఎంత ఉంటుంది, మన జీవితాలు ముగించేంత వరకు ఉంటుంది. కృప చేతనే రక్షించారు కాబట్టి ఈ కృప ఎంతవరకు ఉంటుందంట? నిరంతరము ఉండే కృప. కనుక కృపతో కలిగిన రక్షణ కూడా ఎంతకాలం ఉంటుంది? నిరంతరం ఉందా, మధ్యలో పోతుందా?
నిరంతరం అవుతుంది. కనుక ఈ చేతి కార్యములను విడిచిపెట్టడం కాదు. ఈ చిన్న ప్రార్థనతో ఈ కీర్తన ముగిస్తా ఉన్నారు. కనుక ఇది స్తుతి కీర్తన, ఇది ప్రార్థనా కీర్తన. అయితే ఇందులో మరి భవిష్యత్తులో భూరాజులు ఆయన స్థుతిస్తారని మాటలు ఉన్నాయి. కనుక అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. దేవుడి వర్తమానం మనందరినీ ఆశీర్వదించుకుంటారు.